హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. అస్మద్గురుసమారంభా టీకాకృత్పాదమధ్యగాం శ్రీమదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్త గురువులకు అనంత నమస్కారములు. జగన్నాథదాసుల వారు తత్వసువాళి అనే గ్రంథాన్ని కన్నడంలో రచించారు. ఆ తత్వసువాళిలో మహరుద్రదేవర స్తుతిని చాలా సుందరంగా వర్ణిస్తూ రాశారు. ఇప్పుడు ఆ స్తుతిని మనం ఈరోజు శివరాత్రి పర్వదినాన ఆ స్తుతిని అర్థానుసంధానపూర్వకంగా స్మరించుకుందాం. చంద్రశేఖర సుమనసేంద్ర పూజిత చరణాహీంద్ర పదయోగ్య వైరాగ్య పాలి సమరేంద్ర నిన్నడిగే శరణంబే అమరేంద్ర నిన్నడిగే శరణంబే. ఓ మహరుద్రదేవా, ఇంద్రాది దేవతల చేత పూజింపబడే పాదపద్మాలు కలిగిన వాడివి, శేష పదవికి అర్హుడైన వాడివి. అట్టి నీవు మాకు వైరాగ్యాన్ని అనుగ్రహించి రక్షించమని నీ పాదములకు శరణు వేడుకుంటున్నాను. నంది వాహన విమల మందాకిని ధరణే వృందార కేంద్ర గుణసాంద్ర ఎన్న మన మందిరది నెలసి సుఖవీయో మందిరది నెలసి సుఖవీయో. వృషభవాహనుడవై పరమపావనమైన గంగను శిరస్సున ధరించి దేవతాశ్రేష్ఠుడవైన గుణనిధివైన ఓ మహదేవా, మనోనియామకుడవైన నీవు నా యొక్క మనోమందిరంలో ఎప్పుడూ నివసించి నాకు సుఖాన్ని ప్రసాదించు. కృత్తివాసనె నిన్న భృత్యానుభృత్య ఎన్నుత్తనోడయ్య శుభకాయ భక్తరప మృత్యు పరిహరిసి సలహయ్యా అపమృత్యు పరహరిసి సలహయ్యా. కృత్తివాసన గజ చర్మాన్ని పులి చర్మాన్ని వస్త్రంగా ధరించిన ఓ మహదేవా, నేను నీ యొక్క దాసానుదాసుణ్ణి అని భావించి నన్ను కృపతో చూడు. ఓ మంగళాంగా, నీ భక్తులకు అపమృత్యువుని పరిహరించి రక్షించు. నీలకంధర రుండమాలి మృగవరపాణి శైలజారమణ శివరూపి ఎన్నవర పాలిసో నిత్య పరమాప్త ఎన్నవర పాలిసో నిత్య పరమాప్త. నీలకంఠుడివై మెడలో కపాలమాలను ధరించి చేతిలో ఉత్తమమైన జింకను పట్టుకున్న ఓ పార్వతీరమణ, మంగళస్వరూపుడవు శ్రీహరికి ప్రియుడైన వాడివి అయిన నీవు ఎల్లవేళలా శ్రీహరి భక్త సమూహాన్ని రక్షించు, హరిభక్తులను రక్షించు స్వామి. ತ್ರಿಪುರಾರಿ ನಿತ್ಯಯನ್ನಪರಾಧಗಳ ನೋಡಿ ಕುಪಿತನಾಗದಲೇ ಸಲಹಯ್ಯ ಭಿನ್ನೈಪಿ ಕೃಪಣವತ್ಸಲನೆ ಕೃಪೆಯಿಂದ త్రిపురాసురులకు శత్రువైన ఓ మహదేవా, నేను నిత్యము చేసే అనేక అపరాధాల్ని చూసి కోపగించక నన్ను రక్షించు స్వామి. కృపణవత్సరుడవైన నిన్ను ఈ విధంగా వేడుకుంటున్నాను. పంచాస్య మన్మనద చెంచలవ పరిహరిసి సంచితాగామి ప్రారబ్ధ దాటి సువిరించి సంభవనే కృతయోగా. పంచాస్య అంటే 5 ముఖాలు కలిగిన వాడు రుద్రదేవుల వారు. అందుకని ఈ విధంగా కీర్తిస్తున్నారు దాసుల వారు. ఈశాన
తత్పురుష, వామదేవ, సద్యోజాత, అఘోర అనే 5 ముఖాలు కలిగిన వాడివి. బ్రహ్మపుత్రుడవైన ఓ మహదేవా, నా యొక్క మనోచాంచల్యాన్ని పోగొట్టి స్థిరమైన చిత్తాన్ని అనుగ్రహించు. అంతేకాదు, యోగసిద్ధి కలిగిన నీవు నా యొక్క సంచిత, ఆగామి ప్రారబ్ధముల కర్మబంధం నుండి దాటించి నన్ను రక్షించు. ಮಾನುಷನ್ನವನುಂಡು ಜ್ಞಾನಶೂನ್ಯನು ಆದೆ ಏನು ಗತಿಯನಗೆ ಅನುದೀನ ಅನುದಿನ ದಿನ ನಿನ್ನ ಅಧೀನದವನಯ್ಯ ಪ್ರಮಥೇಶ ಅಧೀನದವನಯ್ಯ ಪ್ರಮಥೇಶ. ప్రమథగణాలకు నాథుడవైన ఓ మహదేవా, అజ్ఞానాదులతో కూడిన ఆహారం సేవించడం వల్ల జ్ఞానశూన్యుడనై ఉన్న నాకు జ్ఞాన మార్గాన్ని చూపించు. నిత్యము నేను నీ అధీనంలో ఉన్న సేవకుడిని స్వామి. ಅಷ್ಟಮೂರ್ಛಾತ್ಮಕನೆ ವೃಷ್ಣಿವರ್ಯನ ಹೃದಯಾಧಿಷ್ಠಾನದಲ್ಲಿ ಇರದೋರು ನೀ ದಯಾ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನೋಡೋ ಮಹದೇವ, ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನೋಡೋ ಮಹದೇವ. అష్టమూర్త్యాత్మకని రుద్రదేవుల వారి యొక్క అష్టమూర్తులను తెలియజేస్తున్నారు దాసుల వారు. శివ, సుఖ, దూర్వాస, అశ్వత్థామ, ఔర్వ, వామదేవ, అఘోర, సద్యోజాత అనే 8 ప్రసిద్ధ రూపాలు కలిగిన ఓ మహదేవా, యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుణ్ణి మా హృదయాధిష్టానంలో ఉండేట్లుగా చెయ్యి. మనోమందిరంలో ముకుందుణ్ణి చూడాలంటే మనోనియామకుడవైన నీ యొక్క అనుగ్రహం మాకు కావాలి. కనుక నీ దయాదృష్టిని మాపై ప్రసరింపజేయి స్వామి. ಮೃಡದೇವ ಎನ್ನ ಕೈ ಪಿಡಿಯೊ ನಿನ್ನವನೆಂದು ಬಡವ ನಿನ್ನಡಿಗೆ ಭಿನ್ನೈಪೆ ಎನ್ನ ಮನ ದೃಢವಾಗಿರಲಿ ಹರಿಯಲ್ಲಿ, ಮನ ದೃಢವಾಗಿರಲಿ ಹರಿಯಲ್ಲಿ. మృడదేవా అని పిలువబడేవో మహదేవా, నన్ను నీవాడిని, నీ భక్తుడిని అని భావించి నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు స్వామి. దీనంగా నిన్ను ప్రార్థిస్తున్నాను. నా యొక్క మనస్సు శ్రీహరి యందు దృఢంగా నిలిచేట్లుగా నన్ను అనుగ్రహించు. ಉಗ್ರತಪನ ನಿನ್ನ ಅನುಗ್ರಹ ಜನಿಸಿದೆ ಪರಿಗ್ರಹಿಸಿ ಎನ್ನ ಸಂತೈಸು ಇಂದ್ರಿಯವ ನಿಗ್ರಹಿಪ ಶಕ್ತಿಯ ಕರುಣೀಸೋ, ಇಂದ್ರಿಯವ ನಿಗ್ರಹಿಪ ಶಕ್ತಿ ಕರುಣೀಸೋ. ఉగ్రతప అనే పేరుతో పిలువబడే ఓ మహదేవా, నీ అనుగ్రహంతో జన్మించిన నన్ను నీ దాసుడిగా చేరదీసి రక్షించు. ఇంద్రియములను నిగ్రహించే శక్తిని నాకు కరుణించు స్వామి. భాగీరథీధరని భాగవత జనర హృద్రోగ ಪರಿಹರಿಸಿ ನಿನ್ನಲ್ಲಿ ಭಕ್ತಿ ಚೆನ್ನಾಗಿ ಕೊಡು ಎನಗೆ ಮರೆಯಾದೆ, ಚೆನ್ನಾಗಿ ಕೊಡು ಎನಗೆ ಮರೆಯಾದೆ. గంగాధరుడవై ఓ మహదేవ, గంగను శిరస్సుపై ధరించి ఉన్నటువంటి ఓ మహదేవా, భగవద్భక్తులైన వారి హృదయ రోగమును పోగొట్టి రక్షించు. తప్పనిసరిగా నీ యందు సద్భక్తిని నాకు ప్రసాదించు స్వామి. వ్యోమకేశని త్రిగుణ నామదేవోత్తమని ఉమా మనోహరని ವಿರೂಪಾಕ್ಷ ಮಮ ಗುರು ಸ್ವಾಮಿ ನೀನೆನಗೆ ದಯವಾಗು, ಸ್ವಾಮಿ ನೀನೆನಗೆ ದಯವಾಗು. వ్యోమకేశ, వ్యోమ అంటే ఆకాశం. వ్యోమకేశనే ఆకాశమంతా నీ జటాజూటాన్ని వ్యాపింపచేసి గంగను శిరస్సును ధరించిన ఓ మహదేవా, వైకారిక, తైజస,
తామస అనే 3 గుణముల నామంతో పిలువబడేవాడివి. ఉమామనోహరుడివి. సూర్య, చంద్ర, అగ్నులను నీ 3 కళ్ళల్లో పెట్టుకున్న విరూపాక్షుడివి అయిన నీవు నాకు గురుస్వామివి. నాపై దయ చూపించు. లోచనత్రయ నిన్న యాచి సువ్యసంతతవు ಖೇಚರೇಸೆನ ವಹನ ಗುಣರೂಪ ಕ್ರಿಯೆಗಳ ಆಲೋಚನೆಯ ಕೊಟ್ಟು ಸಲಹಯ್ಯ త్రినేత్రుడవైన ఓ మహదేవ, మనోనియామకుడవైన నిన్ను వేడుకునేది ఏమిటంటే, నిరంతరము గరుడవాహనుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ రూప క్రియలనే ధ్యానం చేసేట్లుగా నా మనస్సుకు ప్రేరణ ఇచ్చి నన్ను రక్షించు. మాతంగ షణ్ముఖర తాత సంతత జగన్నాథ ವಿಠಲನ ಮಹಿಮೆಯನು ತಿಳಿಸು ಸಂಪ್ರೀತಿಯಿಂದಲಿ ಯಮಗೆ ಅಮರೇಶ గణపతి మరియు షణ్ముఖులకు తండ్రివైన, ఇంద్రాది దేవతలకు శ్రేష్ఠుడవైన ఓ మహదేవ, నిరంతరము ప్రసన్నుడవై సమస్త జగత్తుకు ప్రభువైన జగన్నాథ విఠలుని మహామహిమను మాకు తెలియజెప్పు. ಭೂತನಾಥನ ಗುಣ ಪ್ರಭಾತ ಕಾಲದಲೆದ್ದು ಪ್ರೀತಿಪೂರ್ವಕದಿ ಪಠಿಸುವರ ಶ್ರೀ ಜಗನ್ನಾಥ ವಿಠಲನು ಸಲಹುವ. ಜಗನ್ನಾಥ ವಿಠಲನು ಸಲಹುವ. ఈ విధంగా మహదేవుడైన రుద్రదేవుల వారి మహిమను ప్రతిరోజు ప్రాతకాలంలో ఎవరైతే భక్తితో స్తుతిస్తారో అట్టి వారిని జ్ఞానానందప్రదుడైన జగన్నాథ విఠలుడు జ్ఞానాన్ని ఇచ్చి రక్షిస్తాడు అంటూ జగన్నాథదాసుల వారు తత్వసువాళి అనే గ్రంథంలో చక్కగా రుద్రదేవుల మహిమలను వివరిస్తూ రుద్రదేవుల స్తోత్రం చక్కగా రాశారు. ఆ స్తోత్రాన్ని పఠనం యొక్క ఆవశ్యకతను మరియు ఆ యొక్క ఫలాన్ని కూడా మనకి తెలియజేశారు. ఇంతటి మహిమ గల ఈ రుద్రదేవుల వారి స్తోత్రాన్ని అర్థానుసంధానంగా మనం ఇప్పుడు స్మరించుకున్నాము. శ్రీ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.